నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన, రుణమాఫీపై చొరవ తీసుకుంటున్నామన్న మంత్రి పొన్నం. ఆర్టీసీ బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా. ఎల్ఐసి ఆధ్వర్యంలో పాఠశాలకు బస్సు వితరణ, జెట్ ప్రతినిధులకు అందజేసిన ఉద్యోగులు. మానవతను చాటుకున్న ఇన్స్పెక్టర్, దిక్కుముక్కు లేని వృద్ధుడు ఆశ్రమానికి తరలింపు. ఇక వార్తల్లోని వివరాలు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయిల్ ఫామ్, పండ్లు, పాడి పశువులు, గొర్రెల పెంపకం, చేపల పెంపకంతో పాటు ఇతర పంటలపై అవగాహన కల్పించారు. రైతుల ఆదాయం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి పొన్నం తెలిపారు. పథకాలను అమలు చేసుకోవడంతో పాటు బ్యాంకు లోన్ పరిష్కారంపై వివరాలు తెలియజేస్తారని చెప్పారు. ఇందుకుగాను శ్రీనివాసరెడ్డి అనే అధికారిని నియమించామని తెలిపారు. లోన్ మాఫీ కాని వారు పాస్బుక్తో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా మండల కార్యాలయాలలో గృహజ్యోతి, 500 రూపాయల గ్యాస్ పథకాలపై ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. పెరుగుతున్న రైతుల ఖర్చుల దృష్ట్యా ఆదాయం పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు పలు శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆ పథకాలను అప్లై చేసుకోవడము, మళ్ళీ దాన్ని ఎక్కడ అప్లికేషన్ ఎక్కడ పెండింగ్ ఉంది, బ్యాంకు లోన్ ఎట్లా అనే అంశాలను పరిష్కారం చేయడానికి నేను ప్రత్యేకించి ఆఫీసుల వ్యవసాయ శాఖకు సంబంధించిన వ్యవసాయ ఈ స్కీమ్లకు సంబంధించి అమలు చేయడానికి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక ఆఫీసర్ను పెట్టినా మీరు బ్యాంకు లోన్కు సంబంధించి కావచ్చు, ఆ లోన్ మొత్తం శాంక్షన్ స్కీమ్ మీ దగ్గరకు వచ్చేదాకా మా వాడు వెంబడి ఉంటాడు. జస్ట్ మీరు చెప్పేది వినండి, ఏమేమి గవర్నమెంట్ స్కీములు ఉన్నాయో చెప్పేది వినండి. దయచేసి ఓపిక, రాజకీయం కాదు ఇది, ఓపికగా రైతులు మీతో పాటు ఇక్కడ రానటువంటి రైతులు కూడా చెప్పండి. ఎవరికి భూమి జాగాలు ఉన్నాయో, ఎవరికైతే పంట పొలాలు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని స్కీములు ఉపయోగించుకుంటే ఆ స్కీములు మీ దాకా చేరేదాకా అమలు అయ్యేదాకా నా బాధ్యత. అప్లికేషన్ పెట్టుకుని అందరికి రాదు. అప్లికేషన్ పెట్టుకోవడము, దానికి ముందు మళ్ళీ అన్ని ఆఫీసుల నుంచి ముందు నడిపేయాలి, ఇవన్నీ ఇబ్బంది అవుతాయి. కాబట్టి అటువంటి పని నా ఆఫీస్ చేస్తుంది. మీరందరూ కూడా దయచేసి ఆపుతారని చెప్పేది వినండి. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలలో సకల వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆది శ్రీనివాస్ అన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గోశాలను అధునాతన పద్ధతిలో రూపొందించారు. ఈ గోశాలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పనులు ప్రారంభించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి చెందిన తిప్పాపూర్లోని గోశాలలో ఆలయ నిధులు 61 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం అదే ఆవరణలో 66 లక్షలతో నిర్మించిన 3 షెడ్లను ప్రారంభించారు. అక్కడి నుండి నేరుగా వేములవాడ జాతర గ్రౌండ్ వద్ద ఉన్న ఆలయ గోశాలలో 50 లక్షల అంచనాలతో 2 షెడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. వన మహోత్సవంలో భాగంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి చెరువు ప్రాంగణంలో కదంబ మొక్కలు నాటారు. వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి కోడెమొక్కులు చెల్లించడం అత్యంత ప్రీతిపాత్రమైనదని ఆది శ్రీనివాస్ అన్నారు. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోర్కెలను తీర్చు తండ్రి అని ఎంతో ఇష్టంగా స్వామివారికి కోడెమొక్కులను చెల్లించుకుంటారని చెప్పారు. గోవుల కోసం అధునాతన పద్ధతుల్లో మరిన్ని నూతన షెడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.
సీఎం దేవాదాయ శాఖ మంత్రి సూచనలతో కలెక్టర్తో కమిటీ వేసి భక్తులు చెల్లించిన కోడెలను పేద రైతులకు అందించామని గుర్తు చేశారు. కోడెలకు అధునాతన వైద్యం అందిస్తూ నాణ్యమైన దానా, పచ్చిగడ్డి అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాజన్న ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని, దానికి నిదర్శనమే మొన్నటి బడ్జెట్లో 50 కోట్ల నిధులను కేటాయించామని గుర్తు చేశారు. త్వరలో శృంగేరి పీఠానికి వెళ్లి వారి అనుమతితో ఆలయ విస్తరణ చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, వేమ్లవాడ అర్బన్ తహసీల్దార్ మహేష్ కుమార్ పాల్గొన్నారు. రాజన్న ఆలయంలో కోడెముక్కు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటిది. చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని కోరిన కోరికను తీర్చు తండ్రి, మీకు కోడెముక్కుని చెల్లిస్తామని చెప్పని అనాది నుంచి తాత ముత్తాత నుంచి రాజన్నను నమ్ముకున్నటువంటి రాజన్న భక్తులుగా ప్రతినిత్యం, ప్రతి నెల, ప్రతి ఏటా స్వామివారిని దర్శించుకొని తరిస్తూ స్వామివారికి మొక్కుగా చెల్లిస్తున్నటువంటి కోడెల కోసం 66 లక్షలతో నిర్మాణం కాబడినటువంటి గోశాలలకు ప్రారంభోత్సవంతో పాటు నూతనంగా 1,11,00,000 రూపాయలతోటి అధునాతన పద్ధతిలో మరిన్ని షెడ్లను వేయాలని చెప్పని గౌరవ కలెక్టర్ గారు సంజయ్ కుమార్ జా గారు ఈ జిల్లాకు బాధ్యత తీసుకున్న కొత్తలో ఈ ప్రభుత్వం మారిన తదుపరి గత ప్రభుత్వ హయాము నుండి కోడెలు భక్తులు సమర్పించినటువంటివి ఇతర స్వచ్ఛంద సంస్థలకు, గోశాలకు గాని లేదా రైతులకు ఇవ్వడంలో జాప్యం జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని మత్తు పదార్థాలను అక్రమంగా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్ ఏసీపీ గోపతి నరేందర్ అన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో టౌన్ ఏసీపీ నరేందర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అక్రమంగా నిల్వ ఉంచినా, తరలించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. వన్ టౌన్ సీఐ సరీలాల్ తన సిబ్బంది డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మొదట బస్టాండ్లోని కార్గో కొరియర్ సర్వీస్లో తనిఖీలు చేసి అనంతరం బస్టాండ్లో ప్రయాణికుల బ్యాగ్లను నార్కోటిక్ ట్రైనీ డాగ్తో తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు వన్ టౌన్ సీఐ సరీలాల్, ఎస్ఐ వెంకట్రాజం, ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో ఉన్న బస్ స్టాండ్, మిగతా ఏదైతే కార్గో ఇంపార్టెంట్ ఏదైతే స్టేషనరీ ఉందో ఆ ఏరియాలలో డాగ్ స్క్వాడ్, అలాగే వన్ టౌన్ సిఐ సరిలాల్, మిగతా వన్ టౌన్ సిబ్బంది, అట్లాగే బస్ స్టాండ్ సంబంధించిన సెక్యూరిటీ, ఎస్ఎం గారు అందరి ఆధ్వర్యంలో మేము అనుమానాస్పద స్థితిలో ఉన్న ఆల్రెడీ లగేజ్, అలాగే టోటల్గా వ్యక్తుల్ని మనము ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైస్ అండ్ అదర్ డాగ్ స్క్వాడ్ తోటి మేము చెక్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఎవరైనా డ్రగ్స్ కానీ ఇతర ఎక్స్ప్లోజివ్స్ అన్ఆథరైజ్డ్ ఏమన్నా క్యారీ చేస్తున్నారని దాని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాదాపు ఇది కరీంనగర్ పట్టణం మొత్తంలో కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది ఎప్పటికి కూడా. ఇప్పటివరకు అయితే మనకి కరీంనగర్లో మన బస్ స్టాండ్లో అంతా పీస్ఫుల్గానే ఉన్నది. ఈ కంటిన్యూగా మేము దీన్ని డ్రైవ్ని కంటిన్యూగా కొనసాగిస్తాం. డాగ్ స్క్వాడ్ ఇది స్పెషల్లీ ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ క్యారీ చేస్తే వెంటనే అది గుర్తిస్తుంది, మనకి పట్టిస్తుంది. దాంతో మనకి టైం కూడా వేస్ట్ కాకుండా ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని క్యాచ్ చేయొచ్చు. ఈ యొక్క దాడులు కంటిన్యూగా మన కరీంనగర్ పట్టణంలో ఇక్కడ నుంచి కంటిన్యూగా మేము చేస్తాం. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు, తమకు మనసుందని మరోమారు నిరూపించారు కరీంనగర్ పోలీసులు. కన్న కొడుకు, బిడ్డలు ఇంట్లో ఎవరు పట్టించుకొని ఓ వృద్ధుడిని చేరదీసి మేమున్నామని అక్కడ చేర్చుకున్నాడు ఆ పోలీస్ అధికారి. వృద్ధుడి బాగోగులు చూసుకోవాలంటూ ఓ అనాథ వృద్ధుల ఆశ్రమంలో చేర్పించారు. కరీంనగర్ బస్టాండ్లో వన్ టౌన్ పోలీసులు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ కూర్చున్న ఓ వృద్ధుడిని వన్ టౌన్ సీఐ సరీలాల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ నేపథ్యం, ఆర్థిక అంశాలపైన ఆరా తీశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన ఇల్లందుల లింగయ్య గౌడ్కు 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం తన కుమారుడు చనిపోయాడు. ప్రస్తుతం అతని పెద్ద కూతురు శారద వద్ద ఉంటున్నాడు. గత కొద్ది రోజులుగా వయస్సు మీద పడడంతో తాను ఇబ్బందులకు గురి అవుతున్నానని, తను ఉంటున్న కూతురు కూడా సరిగ్గా చూసుకోకపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి వచ్చానని చెప్పాడు. దిక్కుతోచని స్థితిలో ఉండగా వన్ టౌన్ పోలీసులు అతన్ని అక్కున చేర్చుకున్నారు. కాగా వృద్ధుడిని చేరదీసి సిఐ హౌసింగ్ బోర్డు కాలనీలోని వీబీ ఫౌండేషన్ నిర్వాహకులకు అప్పగించారు. వృద్ధుడిని ఆశ్రమ నిర్వాహకులకు అప్పగించే సమయంలో అతనికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి తినేందుకు పండ్లను సైతం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐ సరీలాల్తో పాటు వీబీ ఫౌండేషన్ నిర్వాహకులు సిపెల్లి వీరమాధవ్, ఎస్ఐ వెంకట్రాజ్యం, వన్ టౌన్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ
హవారాగా తిరిగే బ్యాచ్లను పట్టుకోవడానికి మేము స్పెషల్ డ్రైవ్ విత్ డాగ్ స్క్వాడ్తో తనిఖీ నిర్వహిస్తున్న క్రమంలో ఒక 85 సంవత్సరాల లింగయ్య, ఇలందల లింగయ్య, అతను మన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సంబంధించిన వ్యక్తి ఈరోజు పొద్దున్న వాళ్ళ పెద్ద బిడ్డ దగ్గర నుండి బయట రావడం జరిగింది. అతను బస్ స్టాండ్లో పాపం ఎటు పోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మాకు తారసపడితే మేము ఆ వివరాలన్నీ తెలుసుకొని అనాథాశ్రమము దానికి నిర్వాహకులు సిపెల్లి వీరమాధవ్ వారితో సంప్రదించి మేము పిలిపించి ఇలా అతనికి ఒప్పచెప్పడం జరిగింది. సో చాలా వరకు పేరెంట్స్ అనేది మీరు బరువు అని చెప్పేసి కాకుండా బాధ్యతగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పుడు మిమ్మల్ని ఎన్నో కష్టాలు పడి పెద్దగా చేసి పోషించి అన్ని విధాలు చేసిన తర్వాత కూడా లాస్ట్ వాళ్ళు ఈ 80, 90, 100 సంవత్సరాల్లో వచ్చేసరికి కొంచెం చాదస్తంతో వాళ్ళు పెట్టి ఇబ్బందులు అని చెప్పేసి మీరు అనుకుంటారు. కానీ చిన్నప్పుడు మనం ఎన్నో ఇబ్బందులు వాళ్ళని పెట్టుంటాము. ఒకవేళ ఎవరైనా అనాథ పర్సన్ కానీ అనాథ ఎవరైనా ఉన్నా కానీ ఈ వీబీ ఫౌండేషన్ వాళ్ళకు సంప్రదించండి. మీ తోచనైన సహాయం కూడా చేయండి వాళ్ళకు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా చేసిన మా వంతు కూడా నేను సాయం చేయడం జరిగింది చేయాలి. కానీ అనాథ ఆశ్రమాలు మాత్రం ఉండొద్దు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, అనాథ ఆశ్రమాలు ఉండొద్దు. కానీ ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో మాత్రం మనం చెప్పలేము. కాకపోతే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అనాథాశ్రమాలు. నిరుపేద గురుకులాన్ని ఆదుకునేందుకు ఎల్ఐసి సంస్థ ముందుకొచ్చింది. జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చే నడుపుతున్న గిరిజన గురుకులానికి బస్సును అందజేసింది. పేద విద్యార్థుల సౌకర్యార్థం బస్సును అందజేయడం సంతోషంగా ఉందని ఎల్ఐసి జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు తమ సంస్థ ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లి గ్రామంలో జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సొసైటీ వారిచే గిరిజన గురుకుల పాఠశాల నడపబడుతోంది. ఈ పాఠశాలలో నిరుపేద విద్యార్థులు ఉచితంగా విద్యను అభ్యసిస్తారు. 31 లక్షల విలువ చేసే బస్సును ఎల్ఐసి కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి 10వ తేదీ ఆగస్టు 2024వ రోజున అందజేశారు. ఎల్ఐసి దక్షిణ మధ్య ప్రాంతీయ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ చేతుల మీదుగా బస్సును అందజేశారు. ఎల్ఐసి బీమా వ్యాపారమే కాకుండా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతోందని దక్షిణ మధ్య ప్రాంతీయ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్ అన్నారు. దేశానికి ఆర్థిక వెన్నెముకగా నిలిచిందని తెలిపారు. ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా జియో ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యకు దూరమైన గిరిజన ప్రాంత వాసులకు విద్యార్థుల రాకపోకల అవసరాన్ని గుర్తించి బస్సును అందించామన్నారు. ఈ కార్యక్రమంలో పునీత్ కుమార్తో పాటు రీజనల్ మేనేజర్ ఉతుఫ్ జోసెఫ్, సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు, జెడ్ సొసైటీ అధ్యక్షులు ప్రభాకర్ రావు, ఎల్ఐసి మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్, సేల్స్ మేనేజర్ రాజేష్ ఖన్నా, ఎల్ఐసి అధికారులు, జిఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. LIC, since its formation, is working for the benefit of people, for the economic benefit, to collect small savings and make them for their use for the nation building. Also, we are using all the money we collected for the nation building, for construction of roads, sewerage, housing constructions, etc. So all these money that we have collected from the public is being used for the development of the nation. This Golden Jubilee Foundation was formed in 2006 on the 50th anniversary of corporation. Through this foundation, we are doing some small activities for the upliftment of people who are underprivileged, not economically capable. So we are giving facilities to hospitals, education institutions, and for general upliftment of rural people, so that they are able to live a better life. We are giving medical equipments, we are giving vans, ambulances, and we are also constructing classes for poor people, so that they can get a proper education and get a better life for themselves. So that way LIC is trying to do its little bit for the development of society, and today we are happy to give this van to GR Education Trust, so that the people, children living in rural areas, far off areas, they can come to the school. ప్రీ ప్రైమరీ స్కూల్గా అంగన్వాడీ కేంద్రాలను మార్చనున్నామని జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. కరీంనగర్లోని తీగలగుట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా సంక్షేమ శాఖ అధికారులు కలెక్టర్కు వాయినం అందజేశారు. ఓ వృద్ధురాలికి వాయినం ఇస్తూ కలెక్టర్ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తదనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులతో కలిసి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యతో పాటు చక్కని ఆరోగ్యాన్ని అందించనున్నామని కలెక్టర్ పమీలా సత్పతి అన్నారు. మహిళల శారీరక మానసిక సమస్యల పరిష్కార వేదికలుగా అంగన్వాడీ కేంద్రాలు మారాయని చెప్పారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి సుజాత, కార్పొరేటర్ శ్రీనివాస్, అధికారులు, అంగన్వాడీ ఉద్యోగులు, సిబ్బంది, బాలింతలు, గర్భిణులు పాల్గొన్నారు. ఈ శుక్రవారం సభ అనేది మన జిల్లాలో మనము ప్రారంభిస్తూ ఒక 2 నెలల వరకే మనం అనొచ్చు. సో ఈ 2 నెలలు రకరకాల మహిళలతో, అంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కానీ, ఇప్పుడు డిఫరెంట్ స్టేజెస్లో కొంతమంది గర్భిణీ మహిళలు ఉండొచ్చు, కొంతమంది కొత్త తల్లిలు ఉండొచ్చు, కొంతమంది అడాలసెంట్ గర్ల్స్ ఉండొచ్చు. వేరే వేరే మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీలో తిరిగి మనము ఎన్నో సభలు అటెండ్ చేయడం జరిగింది. ప్రతి శుక్రవారం కూడా ప్రతి అంగన్వాడీలో ఇలాంటి సభలు జరుగుతూ ఉన్నాయి. సో మీ అందరితో మాట్లాడితే చాలా అంశాలు నేను నేర్చుకున్నాను మీ అందరి నుంచి. మీతో కూడా చాలా వాటికి కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నాము. అంగన్వాడీ సెంటర్ మీ ఊర్లో ఉన్నప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళకి ఉన్న సమస్యలు, మీ అంగన్వాడీ టీచర్ ఉండొచ్చు, ఇంకా మీ పిహెచ్సి సెంటర్ వాళ్ళు కూడా డాక్టర్ గారు అక్కడికి వస్తూ ఉంటారు. వారి దగ్గరికి వచ్చి మీరు మీ సమస్యలు అన్నీ కూడా మీరు పంచుకోవచ్చు. ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యం, నైతిక విలువలు తెలియజేస్తూ కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి, రచయిత, బహుభాషావేత్త డాక్టర్ నల్మెల భాస్కర్ కవితా సంపుటి శుద్ధముక్క 2వ ముద్రణ ఆవిష్కరణ కార్యక్రమం నగరంలోని ఫిలిం భవన్లో జాతీయ TUWJ AJU నేత నగునూరి శేఖర్ చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. శుద్ధముక్క 2008లో మొదటి ముద్రణ ఆవిష్కరింపబడిందని ప్రముఖ రచయిత అన్నవరం దేవేందర్ అన్నారు. ద్వితీయ ముద్రణ ఘనంగా ఆవిష్కరించామని తెలిపారు. ఉపాధ్యాయుల యొక్క వృత్తి విలువలు, మానవ విలువలు తెలియజేయడంతో పాటు తెలంగాణ సాహిత్యంపైన ఈ సంపుటి లిఖించబడిందని అన్నారు. నల్మెల భాస్కర్ తన రచన ప్రతిభను కనబర్చారని గుర్తు చేశారు. తెలుగు సాహిత్యంలో శుద్ధముక్క నిలిచిపోయే పుస్తకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నల్మెల భాస్కర్తో పాటు జాతీయ TUWJ AJU నాయకులు నగునూరి శేఖర్, వేముల సత్యనారాయణ, సివి కుమార్, నాగభూషణం, అన్నవరం దేవేందర్, అనంతాచార్య పాల్గొన్నారు. డాక్టర్ నల్మెల భాస్కర్ కవితా సంపుటి శుద్ధముక్క ఇది మొదట 2008లో ఆవిష్కరణ అయింది. ఆ తర్వాత ఇది ద్వితీయ ముద్రణ. ఇందులో అద్భుతమైనటువంటి కవిత్వం ఉన్నది, సాహిత్యం ఉన్నది, చరిత్ర ఉన్నది. మీది మిక్కిలి ఇందులో ఉపాధ్యాయులకు సంబంధించిన వృత్తి విలువలు ఉన్నాయి. ఉపాధ్యాయులు, గురువులు, శిష్యులకు సంబంధించినటువంటి అవి ఉన్నది. ఆ సంబంధించినటువంటి పాఠశాలలు, విద్యకు సంబంధించినటువంటి వాళ్ళు చదవాల్సిన పుస్తకము. తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. అన్ని విషయాలు ఉన్నటువంటి ఒక సాహిత్య సంకలనం ఇది. తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా ఉండాల్సినటువంటి సంకలనం ఈ సంపుటి శుద్ధముక్క అంటే మీ అందరికీ తెలుసు. చాక్ పీస్ అంటే బోర్డు మీద అక్షర జ్ఞానాన్ని నేర్పించేటువంటి శుద్ధముక్క. ఉపాధ్యాయుని గురించి ఏముంటుందంటే అతడు కాలు మోపడంతో ప్రాంగణంలోని అణువణువు అక్షరమవుతుంది అంటాడు. మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్, మాజీ న్యాయమూర్తి పుంజాల శివశంకర్ జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్లోని బొమ్మ వెంకన్న నివాసంలో శివశంకర్ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. బీసీ పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఎదుగుదలకు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి శివశంకరని జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అన్నారు. రాష్ట్ర మున్నూరు కాపు సంఘం ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. బీసీలకు అండగా నిలుస్తూ జస్టిస్గా ఎదిగారని తెలిపారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు ముఖ్య సలహాదారుడిగా పనిచేశారని గుర్తు చేశారు. రాబోయే తరాలకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. మున్నూరు కాపు సమాజంలో పుట్టడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలువాల రవీందర్, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్, బండారి వేణు, ఆకుల నరసయ్య, ఏవి రమణ, బొమ్మ పవన్ కుమార్, బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య, ఎడ్ల మధు, చింతల కిషన్, ముప్పిడి బాలకృష్ణ, మ్యాడం శివకాంత్, అనురాసు కుమార్, బండి ప్రశాంత్, కూడలి శ్రీధర్, వాసాల హరీష్ పాల్గొన్నారు. పుంజాల శివశంకర్ గారి యొక్క 90వ జయంతి సందర్భంగా కరీంనగర్ మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ తన పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరగడం జరుగుతూ ఉన్నది. ఈ వేదికపై నుంచి మీ అందరికీ తెలియజేది ఏంటంటే పుంజాల శివశంకర్ గారు మున్నూరు కాపు ముద్దుబిడ్డ, బీసీ పక్షపాతి, ఏ విధంగానైతే బడుగు బలైన వర్గాల పక్షాన పోరాడి తన చదువులో న్యాయ కోవిదుడే జస్టిస్ అయి అతి చిన్న పేద కుటుంబం నుంచి వచ్చి ఢిల్లీలో అధికారంలో ఉన్న అప్పటి ఇందిరాగాంధీ గారు అయితే రాజీవ్ గాంధీ గారికి సలహాదారులుగా వ్యవహరించి కేంద్రంలో అనేక
కీలక మంత్రిత్వ శాఖలకు నేతృత్వం వహించిన ఘనత. పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపడుతూ టీఎన్జీఓస్ ఉద్యోగులు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. తిమ్మాపూర్లోని మహాత్మానగర్లో గల స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ చే నడపబడుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీఓల సంఘం నాయకులు వంటల రవీందర్ రెడ్డి, బరిగల శ్రీనివాసుల పుట్టినరోజు సందర్భంగా మానసిక వికలాంగ విద్యార్థులకు అన్నదానం చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రవీందర్ రెడ్డి శ్రీనివాసులు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో జీవించాలని టీఎన్జీఓస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు కేంద్ర సంఘం కార్యదర్శి రాగి శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షుడు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షుడు మారుపాక రాజేష్ భరద్వాజ్, తిమ్మాపూర్ కార్యదర్శి నాగరాజు, ప్రిన్సిపల్ సతీష్, హాస్టల్ వార్డెన్ రమేష్, ఉపాధ్యాయులు, మానసిక వికలాంగ విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన యువతి బలవన్ మరణానికి పాల్పడింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన 3 వ్యక్తుల వేధింపులే కారణమవగా మరణించే ముందు యువతి రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు కీలకమైంది. ఇంతకీ ఆ సూసైడ్ నోట్లో అసలేముంది? యువతి బలవన్ మరణానికి గల కారణాలు ఏంటి? ఆ విషయాలపైన మైత్రి ఛానల్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు. మళ్ళీ వేరే పిల్లలకి మా గది రావద్దు, మేము ఏడ్చినట్టు ఏడవద్దు. నిన్న వీకెండ్కి నేను ఇంటికి వచ్చేదాన్ని చెప్పేది కావచ్చు. హోప్ ఏంటిదంటే మీ మీడియా, మేము పోలీసు అని కూడా నమ్మట్లేదు. న్యాయం అనేది మీ వల్లనే జరుగుతుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పొరండ్ల గ్రామంలో అఖిల అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన స్నేహం కాస్త ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకుంది. అసలు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి? యువకుడి వేధింపులే కారణమా? మరేమైనా కారణాలున్నాయా? అసలు ఏం జరిగింది? వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుందాం. మనం వాళ్ళ ఇంటికైతే వచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందన్న వివరాలు వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఏం చెప్పలేదు బాబు సార్, మాకు హోటల్ ఉన్నది, నేను హోటల్ పని చేసుకుంటూనే ఉన్నా. నా బిడ్డ రోజు ఒక్కతే ఇంట్లోనే ఉంటుంది, తలుపులు పెట్టుకొని ఇంట్లో ఉండదు. అది హోటల్లోకి వచ్చింది 12:30 నుంచి 12:30 హోటల్లోకి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చింది. ఫిల్టర్ నీళ్ళు లేకపోతే నీళ్ళు పట్టుకోమని చెప్పిన నేను. నీళ్ళు పట్టింది, ఇటే ఉండేది, ఇంట్లో తలుపులు పెట్టుకొని బేడాలు పెట్టుకొని నా బిడ్డ ఊరి పెట్టుకునేది. మాకేం చెప్పలే. ఎవరితో ఫోన్ మాట్లాడిందో, ఎవడేం మాట్లాడిండో, ఎవరో 3 అమ్మాయికి ఎరికినట వాడట. అది ఫోన్లో సిడ్డీలో రాసి పెట్టి చచ్చిపోయిందట. అది రాసి పెట్టింది చూస్తేనే మాకు తెలిసింది అది ఎందుకు చచ్చిపోయింది అనేది. మాకు అంటే ఆల్రెడీ మీకు అంటే ఇట్లా ఎవరైనా వేధిస్తారు, టార్చర్ పెడతారని మీకు ఇంట్లో ఏమైనా సమాచారం ఇట్లా ఇచ్చింది? ఏం చెప్పలే. చచ్చిపోకముందు, చచ్చిపోయే ముంగటనే సిట్టీలో రాసిందట. మాకు తెలియదు. ఆ సిట్టి చూస్తేనే తెలుసు మాకు. ఇంట్లో మీతో ఎలా ఉండేది? ఉన్నది మంచిగా నవ్వుకుంటూనే ఉండేది, మంచిగానే ఉండేది. ఆమెకు బాగా రేషం. ఆమె మాట అంటే అసలే ఊకోకు, మేము ఏమన్నా పోదు. ఆమెకే భయపడేది మేము. ఆమెను ఏమనలేదు. ఆమె మాకు ఏం చెప్పలే. ఆమె మంచిగానే ఉన్నది, అస్సలే బాధపడలేదు. అది ఏడ్చుకుంటలేదు, లేకపోతే అడగపోదు. నా బిడ్డ బాధపడుకుంటే ఉంటే మేము అడుగుదు. మంచిగానే ఉన్నది, రోజు ఉన్నట్టే ఉన్నది. నా బిడ్డ ఎవరు చేయబట్టి చచ్చిపోయిందో వాళ్ళని దొరకబట్టాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళని ఉరి శిక్ష చేయాలి. వాళ్ళకు వాళ్ళు మళ్ళీ వేరే పిల్లలకి మా గతి రావద్దు, మేము ఏడ్చినట్టు ఎవరు ఏడవద్దు. మీ పాప మీతో ఇన్ని రోజుల వరకు మంచిగా కలివిడిగా ఉండి మాట్లాడేది అందరితోని మంచిగా మాట్లాడేది, అందరితోని మంచిగానే ఉండేది. ఏమో ఆమె లోపల ఏం బాధ ఉన్నది అనేది అది ఆమెకే తెలుసు. కానీ మాకైతే వివరించి ఇది బాధ ఉంది ఇది అనేది బాధ ఉన్నట్టుగా మాకు చూపించలేదు. ఆమె తర్వాత ఆమెకు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం బాధపడ్డదో ఏం ఆలోచించిందో అది ఆమెకే తెలుసు. వచ్చే వరకు 3 తలుపులు పెట్టి ఫ్యాను టీవీ అన్ని సాల్వ్ చేసి కూలర్ ఇట్లా అన్ని పెట్టిందట. తలుపు కొడితే తీర్తలేదు. ఆ కిటికీలకి వెళ్ళి చూసే వరకు ఫ్యాన్కు వెనక రూమ్లో ఊరేసుకొని ఉగులాడబడి సూసైడ్ నోట్ రాసి మరి ఆత్మహత్య చేసుకుంది కదా. ఆ సూసైడ్ నోట్లో ఎవరైనా పేర్లు ఇట్లా రాసింది? అందులో రాసింది ముగ్గురు పేర్లు రాసింది. భరత్ అనే అబ్బాయి ఈ ఫోన్ ట్రాకింగ్లో వీళ్ళకి పరిచయం అయ్యి ఆమెను బాగా వేధించి
ఫైనాన్స్ రకంగా కూడా కొన్ని డబ్బులు ఈమె దగ్గర నుంచి బెదిరించి వసూలు చేసి ఈ రకంగా బెదిరించినట్టుగా ఇప్పుడు మాకు విషయం తెలిసింది. వేరే అమ్మాయితో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారా దీనిపై? చేసినాం. వాళ్ళు ఏమంటారు? పోలీసు వాళ్ళు వాడిని ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి వాడిని కఠినంగా శిక్షిస్తామని అంటారు. అట్లాంటివన్నీ తొందరగా శిక్షించాలని మా తల్లిదండ్రుల బాధ. ఇంకో తల్లిదండ్రులకు కూడా ఇంకో పిల్లలకు కూడా ఇట్లాంటిది ఎవరు కూడా చేయొద్దు అని చెప్పి చేయకుండా ఉండాలంటే ఈ గవర్నమెంట్ కానీ పోలీసు అధికారులు కానీ తొందరగా దీన్ని నిర్ణయం తీసుకొని దీన్ని తొందరగా ఖండించి శిక్షించాలని చెప్పి మా యొక్క తల్లిదండ్రుల ఆవేదన. చెప్పండి మేడం, సిస్టర్ ఏమని చెప్పండి? ఇట్లా తను బాధపడుతుందని కూడా నాతో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అంటే నాకు వీళ్ళు టార్చర్ చేస్తారు, వాళ్ళు అరెస్ట్ చేస్తారు అనే విషయాలు ఇంకా మీ దృష్టికి తీసుకొచ్చింది? నా దృష్టికి ఏం తీసుకురాలేదు. అంతకు 10 రోజుల ముందు నుంచి మేమిద్దరం అక్క చెల్లెలం ఇంట్లో కొట్టుకొని మేము మాట్లాడుకుంటాము. నేను మాట్లాడితే కానీ మాట్లాడేది మా చెల్లె. నేను ఆఫీస్ బిజీలో ఉండే నేను కాల్ కూడా వేయలేదు. నేను ఇంటికి వద్దాం అనుకున్నా యాక్చువల్గా ఈ వీకెండ్. ఇక ఇంటికి వచ్చినప్పుడు మాట్లాడచ్చులే అని చెప్పేసి 10 రోజులే కదా అన్నట్టు నేను అనుకున్నా. కానీ నేను ఇంటికి వచ్చే ముందుకే అది ఇట్లా చేసింది. ఒకవేళ నేను అది 2 రోజులు ఆగినా నేను ఇప్పుడు వచ్చేదాన్ని కావచ్చు. నిన్న శుక్రవారం, నిన్న వీకెండ్కి నేను ఇంటికి వచ్చేదాన్ని చెప్పేది కావచ్చు. ఎవరికి భయపడేది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఎనర్జెటిక్గా, ఆల్వేస్ స్మైలింగే ఉంటుంది. అసలు ఎవరితో గొడవ పెట్టుకోదు, ఫుల్ హుషారు ఉంటుంది అండ్ భయపడదు. మమ్మీ డాడీ కూడా ఎవరికి భయపడదు. చాలా ధైర్యవంతురాలు, నాకంటే ధైర్యవంతురాలు. నన్నే చెల్లెలాగా ట్రీట్ చేసి నాకు చాలా టీచ్ చేసిన మనిషి అది. అట్లాంటిది ఇంత బాధ తనలో పెట్టుకొని ఇట్లా చేసిందని అంటే అది వాడు ఎంత గురి చేసిండో దాన్ని బాధకి. అందుకే ఇంత సడన్ డెసిషన్లో అది ఇంత పిరికిది కూడా కాదు, అంత ధైర్యవంతురాలు ఇంత చేసిందంటే వాడు ఎంత టార్చర్ చేసిండో. అది 3 పేర్లు రాసింది. వాడి పేరు భరత్ అంట, ఇంకిద్దరు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళే 3 తల్లిదండ్రులు, 2 కొడుకు, వాళ్ళు 3 పేర్లు రాసి చచ్చిపోయింది. అది నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు కానీ, ఆ ఫోన్ వచ్చినప్పుడు కానీ మెసేజ్ గిట్ట మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉంటాను. ఈ ఫోన్ షేర్ చేసుకోవడం కూడా మాకు ఎప్పుడు అంత టైం కూడా ఉండేది కాదు. నేను అక్కడే ఉండేదాన్ని హైదరాబాద్లో, అది ఇక్కడే ఉండేది. నేను ఎప్పుడు చూడలేదు దాని ఫోన్, అది కూడా నాకు ఎప్పుడు చెప్పలేదు. ఫ్రెండ్స్ నార్మల్గా మాట్లాడుకునేవాళ్ళు, అమ్మాయిలు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఇట్లాంటి విషయం నాకు ఎప్పుడూ చెప్పలేదు. జనరల్గా ఎవరైనా భయపడతారు, అట్లనే భయపడి రిలేషన్ అని షేర్ చేసుకోలేదేమో నాతోని. కానీ అది సైలెంట్లో దానికే పెట్టుకున్నది. కానీ ఈ విషయం వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అంట, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్కి. ఫస్ట్ తెలిసి కాబట్టి వాళ్ళ పేరెంట్స్కి తెలుసు అని చెప్పేసి నమ్మినట్టుంది మంచిగా. 1 year బ్యాకే తెలుసు అంట వాళ్ళ పేరెంట్స్కి. వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయి 3 ఇప్పుడు ఇన్ని రోజులు డీల్ చేసిర్రు దీంతో, మంచిగానే ఉన్నారు. తర్వాత ఇట్లా మీ అబ్బాయి ఇట్లా గొడవ చేస్తుండే, నన్ను టార్చర్ చేస్తుండని వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు రివర్స్ అయ్యారంట. వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ వాళ్ళ అబ్బాయిని తిట్టడం వదిలేసి దీన్ని టార్చర్ చేయడం వాళ్ళు కూడా స్టార్ట్ చేసిరంట. అంటే నువ్వు మా అబ్బాయిని అంటున్నావు, మళ్ళీ మా సైడ్ తీసుకొస్తున్నావు అని చెప్పేసి రిటర్న్ వాళ్ళు 3 ఒకటై మా చెల్లెకు ఇన్ని వేధింపులు చేసిరంట. వాళ్ళందరూ అట్లా చేస్తున్నారని తను తట్టుకోలేక అందరికీ షేర్ చేస్తే మేమే పిరికి వాళ్ళం దానికంటే. వీళ్ళందరూ ఎంత బాధపడతారని అనుకున్నదో ఏమనుకున్నదో. అప్పటిదాకా మంచిగా ఉండి అంత సడన్గా ఉరేసుకుందంట. అది ఉరేసుకున్నాక కూడా ఇంకా కాల్ వచ్చిందంట. వీళ్ళు సర్పంచ్ వాళ్ళు వచ్చి అది తీస్తుంటే మొబైల్లో ఆ అబ్బాయి నేమ్తో ఇంకా కాల్ వస్తూనే ఉందంట. ఇక లాస్ట్ కాల్లో ఆ అబ్బాయి ఎంత టార్చర్ చేసిండో ఏం చేసిండో ఇంకెవ్వరికి తెలియదు. అది పోలీస్ ఎంక్వైరీ తెలిస్తేనే అప్పుడు బయటపడుతుంది. వాళ్ళ 3కి అయితే ఖచ్చితంగా శిక్షించాలి. తను రాసిన నోటే అది జరగాలనే ఇప్పుడు చచ్చిపోయింది. అదే జరగాలి ఖచ్చితంగా. ఆ తల్లిదండ్రులకి వాడికి కఠిన శిక్ష విధించాలి. అప్పుడే దాని ఆత్మకు శాంతి కలుగుతుంది. ఇట్లా విషయం ఏమైనా చెప్పాలి మీకు? నాకు ఎవ్వరో చెప్పారు. మా మనవరాలు మంచిది సార్, మంచిది. ఆమెకి ఏం తెలియదు, సిక్కులు తెలియదు, ఎవరి ఇంటికి పోదు, చెయ్యదు. ఆమె ఇల్లు ఏందో, ఆమె కథ ఏందో. నా కొడుకు ఆటో తోలుతాడు, కోడలు ఓటార్లు ఉంటుంది. ఏమో ఆమె సిక్కులు అన్నది తెలియదు సారు. ఆమెతో పాటుగా శిక్షించాలి, మా మనవరాలతో పాటుగా శిక్షించాలి, చంపేయాలి, ఉంచొద్దు. తల్లిని తండ్రిని వాడిని పేరు రాసిన వాళ్ళు మొత్తం 3 అవ్వాలి. నా మనవరాలకు శాంతి అయితే సార్. కలివిడిగా ఉండేదా? ఉండేది, మంచిగా ఉండేది. మా మనవరాలు అందరితో బాగుండేది. ఏ విషయం మాకు తెలియదు. అబ్బాయి ఆడు ఎంత ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం పెంచుకొని జీవితాలతోనే ఆడుకునే వ్యక్తులను ఇప్పుడు అతనికి ఈ అమ్మాయినే నాశనం చేసిండని కాదు, ఇంకా ఎందరితో జీవితాలతోనే ఆడుకున్న వ్యక్తి అయితేనే ఈ విధంగా టార్చర్ చేసి చావుకు కారణం అయిండు. అట్లాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. ఇట్లాంటి ఆవేదన మా తల్లిదండ్రులకు రాకూడదు. దీన్ని ప్రభుత్వం తీవ్ర పరిజ్ఞానం తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలి. ఒక మనిషి చావాలంటే కూడా ధైర్యం కావాలి. కానీ అంత మనిషిని చేయడం మొత్తం ఏంది అంటే టార్చర్ పెట్టడం వల్ల నా బిడ్డ ఈరోజు చనిపోయింది.
కన్న కొడుకుని ప్రేరేపించి అమ్మాయిని ఏమైనా చేయమని చెప్పే తల్లిదండ్రులు బతకొద్దు. దీనికోసం ఎంత దూరమైనా పోతాను నేను. నాకు హోప్ ఏంటిదంటే మీ మీడియా, నేను పోలీస్ అని కూడా నమ్మట్లేదు. న్యాయం అనేది మీరు అనుకుంటేనే అవుతుంది. మాకు బ్యాక్ బోన్ లెక్కుంటే చాలు. న్యాయం అనేది జరిగేదాకా ఎంత దూరమైనా పోతాం. కానీ మీరు మాకు హెల్ప్ ఉండండి, ఒక బ్యాక్ బోన్ లాగా ఖచ్చితంగా. చూశారు కదా, అఖిల అనే అమ్మాయి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్లీట్ చేసింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన భరత్ అనే వ్యక్తి మరియు వాళ్ళ తల్లిదండ్రులే మా పాపను హరాస్మెంట్ చేసి మా పాప దగ్గర డబ్బులు కూడా వసూలు చేశారు. అదేవిధంగా ఇంకా డబ్బులు కావాలి, ప్రేమ పేరుతో మోసం చేస్తుండడానికి కూడా బెదిరింపు కాల్స్ చేశారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మరే తల్లిదండ్రులు కూడా జరగద్దని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా బాధ్యులపై తక్షణమే వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. కెమెరామ్యాన్ గంగరాజ్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్. రాఖీ అంటేనే ఓ చెల్లి తన అన్న శ్రేయస్సును కోరుకుంటూ ప్రేమతో కట్టేది. అయితే రాఖీలు కట్టినప్పుడు వాటిని కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం. కానీ కరీంనగర్కు చెందిన యువకులు తిరిగి మళ్లీ వినియోగించుకునేలా వినూత్నంగా రాఖీలను రూపొందిస్తున్నారు. ఇంతకీ ఈ రాఖీలు ఎక్కడ లభిస్తాయి, వాటి ప్రత్యేకత ఏంటో మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ద్వారా చూద్దాం. కరీంనగర్లోని బ్యాంక్ కాలనీలో డీమార్ట్ సమీపంలో ఇన్ఫీల్డ్ డిజైన్స్ పేరిట ఓ షాప్ నడుస్తోంది. ఇక్కడ రాఖీలతో పాటు పలు రకాల ఫోటో ఫ్రేమ్లు తయారు చేస్తూ ఉంటారు. చెల్లి తన అన్న ఫోటోతో రూపొందించిన రాఖీలు కట్టేలా ఇచ్చట సరికొత్త రాఖీలు తయారు చేస్తున్నారు. మీరు కేవలం ఆన్లైన్ ద్వారా మీ ఫోటో పంపితే చాలు, ఇన్ఫీల్డ్ డిజైన్స్ ప్రతినిధి సుమన్ మీకు నూతనంగా రూపొందించిన రాఖీలు పంపుతారు. హలో వివర్, ఈ ఇయర్ అయితే నేను రాఖీస్ ఇన్ఫీల్డ్ డిజైన్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నా. లాస్ట్ ఇయర్ నేను వాళ్ళ దగ్గర ఫోటో ఫ్రేమ్స్ కూడా పర్చేస్ చేశాను. నాకు వాళ్ళ క్వాలిటీ చాలా నచ్చింది అండ్ చాలా ట్రస్ట్ వర్ది, జెన్యూన్ షాప్. ఆల్సో డెలివరీ కూడా మనకు 2-3 డేస్లో వచ్చేస్తాయి. నేను రాఖీస్ తీసుకున్న తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్, మా ఫ్రెండ్స్ చాలామంది వాళ్ళ దగ్గర పర్చేస్ చేశారు. అండ్ మోస్ట్లీ ఏంటంటే మా తమ్ముడు అన్నయ్య వాళ్ళకి అసలు రాఖీ వాల్యూ లేదు. 2-3 డేస్ తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. సో అందుకే ఈ రిస్ట్ పైన వాళ్ళ మా ఫొటోస్ అలా మెమరీస్గా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మనం దాన్ని కిచెన్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. నేనైతే డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. నాకైతే చాలా ఇష్టం. డెలివరీ కూడా చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఈజీ సర్వీసెస్. సో మీరు కూడా తప్పకుండా ట్రై. రాఖీలను వినూత్నంగా తయారు చేసేందుకు ఇన్ఫీల్డ్ డిజైన్స్ యాజమాన్యం సరికొత్త పరికరాలను వినియోగిస్తున్నారు. ముఖ చిత్రంతో కూడిన రాఖీలను అందంగా రూపొందిస్తున్నారు. రకరకాల డిజైన్లలో తయారు చేస్తూ డెలివరీ చేసిన 2-3 రోజుల్లోనే అందిస్తున్నారు. రాఖీలతో పాటు ఫోటో ఫ్రేమ్స్, ఆల్బమ్స్ సరికొత్త రూపంలో డిజైన్ చేస్తూ ఉంటామని ఇన్ఫీల్డ్ డిజైన్స్ ప్రతినిధి సుమన్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అధునాతన మిషనరీల ద్వారా ఫోటో ఫ్రేమ్ పనులు జరుగుతూ ఉంటాయని చెప్పారు. ఆయా వ్యక్తుల ఫోటోలతో ముద్రించిన రాఖీలను ఆకర్షణీయంగా తయారు చేస్తామన్నారు. ఫోటోస్ ఉండడం ద్వారా జాగ్రత్తగా ఉంచుకుంటారని తెలిపారు. రాఖీగా కాకుండా తర్వాత కీచైన్ లాగా వినియోగించుకోవచ్చని తెలిపారు. వాటర్ ప్రూఫ్ గా రూపొందిస్తున్నామని అన్నారు. 3 ఏళ్లుగా ఇలాంటి రాఖీలను తయారు చేస్తున్నామని చెప్పారు. వెబ్సైట్ల ద్వారా లేదా వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చని, హెచ్డీ ప్రింట్ ఇస్తామని తెలిపారు. మన షాప్ వచ్చేసి ఇన్ఫీల్డ్ డిజైన్స్, కరీంనగర్ బ్యాంక్ కాలనీ దగ్గర ఉంటుంది. ఓల్డ్ డిమార్ట్ దగ్గర రోడ్ నెంబర్ 1 ఆపోజిట్లో ఉంటుంది. మన దగ్గర వెరైటీ ఏముందంటే గత 3 ఇయర్స్ నుండి ఫోటో రాఖీస్ చేస్తున్నాం. ఇందులో స్పెషాలిటీ ఏముందంటే అంతటా దొరుకుతుంది. కాకపోతే మన దగ్గర ఏముందంటే స్పెషాలిటీ ఒకరోజు కట్టుకొని ఏదో సైడ్కి వేసేది కాదు. ఇది ఎప్పటికైనా కిచెన్ లాగా వాడుకోవచ్చు. తర్వాత ఎక్కడైనా స్టిక్ చేసుకోవచ్చు, బ్యాగ్ మ్యాగ్నెట్ పెట్టుకొని. మళ్ళీ వాటర్ ప్రూఫ్. ఇందులో స్క్రాచెస్ కూడా పడాయి. మీకు హెచ్డీ ప్రింట్ వస్తుంది. క్వాలిటీలు మీరు ఇచ్చిన ఫోటోని బట్టి హెచ్డీ ప్రింట్ చేస్తా. 100% అవుట్పుట్ రానికి ట్రై చేస్తాం మీరు ఇచ్చిన ఫోటోని బట్టి. ప్రింట్ క్వాలిటీలో అయితే నో కాంప్రమైజ్. ఇది గత 3 ఇయర్స్ నుండి చేస్తున్నాం. ఇప్పుడు రెస్పాన్స్ బాగుంది. వర్క్ బిజీలో అయిపోతున్నాం. ఆర్డర్స్ బాగానే వస్తున్నాయి. ఎక్కువ ఆన్లైన్ సేల్స్ ఉంటాయి. ఆఫ్లైన్లో మనది ఇక్కడ వాకింగ్స్ ఉన్నాయి. ఈ లోకల్ మార్కెట్ కూడా ఉంది. ఎక్కువ రీసేలర్స్ ఉన్నారు. మార్కెట్ బెస్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళకు కూడా మనం క్వాలిటీ ఐటమ్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాం కాబట్టి మనకు రెస్పాన్స్ మంచిగా ఉంది. అట్లా మనది ఇది ఒకటే గిఫ్ట్ అని కాదు, రకరకాల గిఫ్ట్స్ ఉన్నాయి. ఆ లొకేషన్ గిఫ్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది అడ్రస్ మనది వచ్చేసి బ్యాంక్ కాలనీలో ఉంటుంది. ఓల్డ్ డిమార్ట్ దగ్గర రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ అని టైప్ చేస్తే ఇన్స్టాగ్రామ్ ఐడి, ఫేస్బుక్ ఐడి, గూగుల్ అన్నీ వస్తాయి, వెబ్సైట్స్ వస్తాయి. ఇంట్లో నుండే ఫోటో పంపితే చాలు, మీకు సరికొత్త రాఖీలు ఫోటోలతో అందనున్నాయి. సరికొత్తగా రూపొందిస్తున్న రాఖీలను కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుందాం.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన, రుణమాఫీపై చొరవ తీసుకుంటున్నామన్న మంత్రి పొన్నం. ఆర్టీసీ బస్టాండ్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు, మత్తు పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా. ఎల్ఐసి ఆధ్వర్యంలో పాఠశాలకు బస్సు వితరణ, జెట్ ప్రతినిధులకు అందజేసిన ఉద్యోగులు. మానవతను చాటుకున్న ఇన్స్పెక్టర్, దిక్కుముక్కు లేని వృద్ధుడు ఆశ్రమానికి తరలింపు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.